స్క్రీన్ పైన మనల్ని అలరించిన వాళ్ళలో ఇద్దరు ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ పర్సన్స్ని పిలుద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు స్టేజ్ పైకి. దట్ ఈస్ అవర్ వెరీ ఓన్ మధుమణి గారు అండ్ జయరాం ప్రభు గారు. జయరాం ప్రభు గారు వాళ్ళ అమ్మగారిని చూడాలి, కలవాలి అని ఎంత ఆత్రం పడ్డారో థియేటర్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ డిసప్పాయింట్మెంట్. అసలు వీళ్ళిద్దరిని ఆ పర్టికులర్ సీన్లో చూసినప్పుడు వచ్చే కామెడీ వేరే లెవెల్. నిజంగా బాగుందా అండి? మీ అమ్మగారిని చూసి చాలా ఆనందపడినట్టున్నారు కదా. సో ఎస్, జయరామ్ గారు మాట్లాడతారు. అందరికీ శుభం. నాకు ఈ ఈవెంట్ చాలా థ్రిల్గా అనిపిస్తుంది, కొంత టెన్షన్గా కూడా ఉంది. ఎందుకంటే ఒక 400 సినిమాలకి సక్సెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి నేను డిఓపిగా వర్క్ చేశాను మా టీవీ తరఫున, లైవ్ ఇచ్చాను. ఇప్పుడు కొత్తగా థ్రిల్గా ఉంది. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. అందరికీ శుభం 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 అంతే. మొదటిగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ ఇంత సంతోషంతో గుండెలు చాలా గుండె నిండా నింపేసుకున్న అందరికీ ఒక నమస్కారం. ఒక మాట చెప్పాలి, ఒక 2 minutes తీసుకోవచ్చా మ్యామ్? మిమ్మల్ని అడుగుతున్నా. నేను చాలా సినిమాలు చేశానండి. 39 ఏళ్ల ఈ జర్నీలో 3 నంది అవార్డులు, 2 ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు తీసుకొని నాని లాంటి హీరోలకి మొదటి సినిమా అష్టాచెమ్మ నుంచి, అనుష్క నుంచి ప్రతి హీరో, పెద్ద హీరోలు, చిన్న హీరోలు, హీరోయిన్లు అందరికీ మదర్స్ వేస్తూ దాదాపు 400 సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను. కానీ ఈ ముత్యానికి మాత్రం నేను కలిసి అమ్మగా యాక్ట్ చేయలేకపోయాను సమంత గారికి. ఆ లోటు నాకు రంగస్థలంలో మిస్ అయింది. ఆ బాధ ఎప్పుడూ ఉండేది. ఎప్పుడైనా కలుస్తానా, కనీసం మాట్లాడతానా, కలిసి పనిచేస్తానా అని ఒక ఆశ ఉండేది. ఈ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు తెలియదండి. సినిమా బండి అనే సినిమా చూసినప్పుడు ఈ డైరెక్టర్ గారు ఏదో చాలా కొత్తగా తీస్తున్నారు, బాగుంది అనుకున్నా, మంచి డైరెక్టరు అనుకున్నా. కానీ ఒకరోజు ఈ సినిమా నన్ను కాస్ట్ చేసింది. ఇన్ని సినిమాలు నేను పనిచేసిన సినిమాలు, ఇన్ని చేసిన క్యారెక్టర్స్ చూసి నన్ను కాస్ట్ చేయలేదండి. ఆర్య పేరు నేను చెప్పి తీరాలి. ఆర్య ఫోన్ చేసి, అమ్మ ఒక సినిమా సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అందులో మదర్ క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తే బాగుంటుందని నేను డైరెక్టర్ గారు అందరి దగ్గర చెప్పాను, ఒకసారి కుదిరితే ఆఫీస్కి రండి అన్నారు. రావడానికి ఇబ్బంది లేదు నాన్న, నేను ఏ సినిమా ఆఫీస్కి వస్తాను, ఆ సినిమా పని చేయను, నాకు అది సెంటిమెంటు అన్నా. లేదమ్మా, ఖచ్చితంగా మీరు పని చేస్తారు, ఇందులో అందరూ కొత్త వాళ్ళే, మంచి క్యారెక్టరు, రండి అన్నారు. వెళ్ళాను. అలా మొదలైంది ఈ శుభం. ఆ తర్వాత ఒక అడ్డంకి వచ్చింది. ఒక్కరోజు షూటింగ్ చేశాను, నెక్స్ట్ డే నుంచి చికెన్ గునియా. 4 నెలలు అడుగు తీయలేని పరిస్థితి, ఏడుపు, దుఃఖం. అప్పటికి 5 సినిమాలు జరుగుతున్నా వాటన్నిటి మీద లేదు, ఇది మిస్ అవుతానేమోనన్న భయం. ఒక్కరోజే కమిట్ అయ్యాను. కానీ నా అదృష్టం కొలిది మళ్ళీ మొదటి ప్రయాణం, మొదటి అడుగు ఈ సినిమాతోనే శుభం అని స్టార్ట్ అయింది. ఇప్పుడు 6 సినిమాలు అద్భుతమైన క్యారెక్టర్తో శుభంగా వెళ్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సినిమాలో ఇంకొక మాట కూడా చెప్పాలి. అందరూ చిన్న సినిమా, చిన్న బడ్జెట్లో చేశారేమో అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇచ్చిన గొప్ప హాస్పిటాలిటీ ఉందండి, అది చాలా గొప్పగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ని ఎంత బాగా చూసుకోమన్నారంటే సమంత గారు ప్రతి ఒక్కరిని అంత అద్భుతంగా చూసుకున్నారు, అద్భుతంగా ఫుడ్ పెట్టారు, అద్భుతంగా మాకుండే స్టే ఇచ్చారు, అంత బాగా చూసుకున్నారు. ఆవిడ ఒక మాట చెప్తే రామలక్ష్మణులాగా చక్కగా ఇక్కడ మాకు రాకేష్ గారు, ఆర్య అంత బాగా చూసుకున్నారండి అందరు. నిన్ను ఈ సినిమా కథాపరంగా వస్తే నేను చెప్పాల్సింది ఏం లేదు, మీరు అందరూ చూసేశారు. నాకు ఫస్ట్ టైం చాలా సంవత్సరాలు అష్టాచెమ్మ, రాఖీ, గోదావరి తర్వాత నాకు దొరికిన గ్రేట్ అప్లాజ్ ఏంటి అంటే హర్షవర్ధన్ నా బెస్ట్ ఫ్రెండ్, రాజీవ్ కనకాల నా బెస్ట్ ఫ్రెండ్, వీళ్ళందరూ, మన విజయ్ బెన్నీ గారు అందరూ సినిమా చూసిన వెంటనే నాకు మెసేజ్ పెట్టారండి,
నాకు ఆ సీన్ ఫేవరెట్, నాకు ఈ సీన్ ఫేవరెట్, దోసేసి పెడతావా, వెనకాలకు వచ్చి మాట్లాడతావా అని అడిగి అప్రిసియేషన్స్ ఇంత పెద్ద మెసేజ్లు రాశారు. అది నాకు చాలా సంతోషం. డైరెక్టర్ గారికి అందరికీ పంపించాను అవి. చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ సినిమా పనిచేయడం. ఇప్పుడు ఒక్క మాట ఏంటి అంటే, ఈ 6 ఎవరైతే ఉన్నారో మీరు చాలా అదృష్టవంతులు నాన్న. ఎందుకంటే మేము ఇండస్ట్రీ 90s బ్యాచ్ అంటారు మాది, 80s బ్యాచ్ చిరంజీవి గారిది అయితే 90s బ్యాచ్ మాది. 90s బ్యాచ్లో మేము వచ్చేటప్పుడు, మేము ఆర్టిస్టులుగా సినిమా కానీ దేనికైనా వచ్చేటప్పుడు మేము కనిపిస్తామా, పక్కన ఆర్టిస్ట్ మమ్మల్ని కొంచెం ఇలా చూస్తే మేము అక్కడ రికగ్నైజ్ అవుతామేమో స్క్రీన్లో, మమ్మల్ని కొంచెం ముందు ఒక అడుగు ఇలా ముందుకు పెడితే మేము కనిపిస్తామేమో, స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక డైరెక్టర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఈ అమ్మాయి బాగా చేసింది, ఈ అబ్బాయి బాగా చేశారు అని ఒక్క మాట చెప్తే, లేకపోతే ఒక్క సీన్లో ఒక్క డైలాగులోనన్నా బాగా చేశారు అని చెప్తే చాలా సంతోషం. అది 10 సినిమాల పెట్టు, అవకాశాలు వస్తాయి. అలాంటి ఆశ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి టెక్నీషియన్కి ఉంటుంది. మీరు అలాంటి అదృష్టం, అలాంటిది కాదు, దానికి 1000 రెట్లు 1,000,000 రెట్ల అదృష్టాన్ని ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచి సమంత గారు లాంటి గొప్ప యాక్ట్రెస్ ప్రొడ్యూసర్ని వెంట పెట్టుకొని ప్రతి ఒక్క చోటకి వెళ్ళారు చూడు, అక్కడే మీకు 100 సినిమాల సంతకాలు అయిపోయినట్టే. దాంతోపాటు ఈ సినిమా మీకు ఇంకా అదృష్టాన్ని తీసుకొచ్చింది. చాలా చాలా సంతోషం. అందరూ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఎవరి పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పవలసిన పని లేదు. కాకపోతే ఈ సినిమాకి పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్, నాకు పర్సనల్గా సమంత గారు డ్రైవర్ని ఇచ్చారండి ట్రావెల్కి. ఆ అన్నని నేను మర్చిపోలేను. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఒక సినిమా చేసినప్పుడు. దిస్ ఈజ్ ద ఎమోషన్. సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రవీణ్ గారికి, మా రైటర్ గారికి, తర్వాత నా కోస్టార్స్కి, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్యాకి కానీ, రాకేష్ గారికి కానీ, తర్వాత రామ్ చరణ్ గారికి కానీ, ఇంకా ప్రొడక్షన్ టీం చాలామంది ఉన్నారు. మా 6 బంగారు తల్లులకి, మా అత్తగారికి, అందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటూ నాకు ఇంత అవకాశం ఇచ్చిన శామ్ గారికి శుభం శుభం శుభం. రాజ్ డీకే గారు, మీరు శుభంతో ఈ జర్నీ మొదలుపెట్టారు. శుభంగానే ఇలాగే ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని. శతమానం భవతి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మధుమణి గారు అండ్ సార్. థ్యాంక్ యూ. వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు శుభం సినిమా మనం వెండితెర పైన చూసి చాలా ఎంజాయ్ చేశాము. ఆ వెండితెర లోపల కనిపించిన